హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని ఆ బంగారు శివలింగమైన మనం శివుని అయితే వేడుకుందాం. ప్రస్తుతానికి వచ్చేసి మనము యాదాద్రి భువనగిరి జిల్లాకు 15 కిలోమీటర్ల దూరంలో నాగరెడ్డిపల్లిలో రమణేశ్వరం ఆశ్రమం అయితే ఉంది. అందులో మనకైతే స్ఫటికలింగం అలాగే బంగారు శివలింగం మన ప్రపంచంలోనే లేదు బంగారు శివలింగం. ఇక్కడ మనమైతే బంగారు శివలింగ దర్శనం అయితే చేసుకోవచ్చండి. చాలా అద్భుతంగా ఉంది. మనకు ఇక్కడ సహస్రలింగాలు ఋషిలింగాలని కూడా అంటారు. ఇక్కడ సహస్రలింగాలు అంటే 1008 లింగాలు ఉంటాయి. 1008 లింగాలు ఒక్కో లింగానికి అంటే ఒక శివలింగానికి ఒక్కో నామంతో ఇక్కడనైతే ప్రతిష్ఠించారండి. చాలా అద్భుతంగా ఉంది. నిజంగా నేను ఎంత అద్భుతంగా ఉంటుందని అనుకోలేదు. ఎందుకంటే చాలా వీడియోల్లో చూశాను, మామూలుగా నేను బంగారు శివలింగమే చూశాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇన్ని శివలింగాల దర్శనం ఒకే చోట అంటే చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా తప్పకుండా ఈ ఆశ్రమానికి అయితే రండి. మనకైతే లోపలికి 100 రూపీస్ అండి, ఒక్కరికి టికెట్ ఉంటుంది. మనకు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఇక్కడ. మేము వచ్చేసరికి అయితే అన్నదానం అయితే జరుగుతుంది అండి. చూపిస్తున్నాను కదా ఒక్కో లింగం ఎంత అద్భుతంగా ఉందో. నిజంగా పరమేశ్వరుడు ఇక్కడ మనకు ఇలా దర్శనమిస్తున్నారా అన్నట్టు ఉంది. చాలా బాగుంది. ఇక్కడ మనకు శ్రీచక్రం అలాగే శివలింగాలు చాలా ఉన్నాయి. మనకైతే లోపలికైతే వెళ్ళనివ్వరండి. బయట నుండే చిన్న చిన్నగా అయితే వీడియో తీసి చూపిస్తున్నాను. మనము 1 డే మొత్తం చూసుకోవచ్చు ఇక్కడనే. అంత అద్భుతంగా ఉంది. మనం మార్నింగ్ వచ్చిన సాయంత్రం దాకా చూడలేంత విశిష్టత ఈ ఆశ్రమంలో అయితే ఉంది. కంపల్సరిగా రండి. మేమైతే యాదగిరిగుట్టకు వచ్చి అటు నుండి స్వర్ణగిరి వెళ్ళి అలాగే ఇక్కడ రామేశ్వరంలో ఉన్న ఈ సహస్రలింగాల దర్శనం అయితే చేసుకుంటున్నాం. ముందు వెళ్దాం పదండి. వీళ్ళంతా మా వాళ్ళే, అందరం కలిసి వచ్చాము. ఇప్పుడు స్వర్ణగిరి చూపించాను ముందు వీడియోలో. అటు వెళ్ళైతే ఇక్కడ సహస్రలింగాల దర్శనానికి అయితే వచ్చామండి. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చుట్టూ చూపిస్తాను చూడండి. ఆశ్రమం అయితే ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దదిగా ఉంది. కొంతమంది తిరగడానికి ఇక్కడ జీబ్లాగా ఉంటాయి కదా, అందులో 30 రూపీస్ అండి ఒక్కొక్కరు తిరగడానికి. నేనైతే ఫ్రంట్ వీడియో పెట్టయితే హాయ్ చెప్తున్నాను. మనల్ని వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు. మా వారు వస్తే మాత్రం వీడియో తీస్తుండేవారు, కానీ రాలేదు, వీలు కాలేదు. మేము అందరం కలిసి వచ్చాము లేడీస్ అంతా. ఇక్కడైతే చిన్న చిన్నగా చూపిస్తున్నాను నేను, ఎందుకంటే మా వాళ్ళు ఉన్నారు కదా, తొందరగా ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. ఇక్కడ నాగప్రతిమ కలిగిన మనకు నాగేంద్రుడు ఎంత అద్భుతంగా దర్శనమిస్తున్నారు. ఇక్కడ మనమైతే స్ఫటికలింగ దర్శనం అయితే చేసుకుందామండి. మనకు ముందు చూపిస్తాను మీకు. స్ఫటికలింగం అయితే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఫస్ట్ టైం అండి స్ఫటికలింగ దర్శనం అయితే చేసుకోవడం. ఇక్కడ ఒక్కరికి 300 రూపీస్ అండి ఇక్కడ స్ఫటికలింగం అభిషేకం చేసుకోవడానికి. ఇప్పుడు మనం బంగారు శివలింగ దర్శనం అయితే చేసుకోబోతున్నాం. ఎప్పుడెప్పుడు అని చూస్తున్న శివలింగ దర్శనం అండి. చూసుకోండి, బంగారు శివలింగం. ఇక్కడ ఒక్కరికి 500 రూపీస్ అండి అభిషేకం చేయించుకోవాలనుకునే వారికి. చూడండి, మనకు ప్రపంచంలో లేదు బంగారు శివలింగం. ఇక్కడైతే మనం రమణేశ్వర ఆలయంలో, అది మన తెలంగాణలో ఉండడం చాలా అద్భుతం. ఎంత చూసినా చూడాలనిపించింది నాకైతే స్వామివారిని. చాలా అద్భుతంగా ఉంది. ఇంకాస్త మనం వెనుకకి వెళ్ళాక ఆశ్రమం అయితే ఇంకా వర్క్ జరుగుతుంది. ఏం నిర్మిస్తున్నారో మనకైతే తెలియదు. ఇటు జలలింగాలు అని చాలా, అసలు మాటల్లో చెప్పలేము, చాలా ఉన్నాయి. మనకు చూసుకునేంత వీలు లేదండి, అంత టైం లేకపోవడంలో కొంచెం అక్కడక్కడ బాగున్న చోట్లల్లా తీశాను వీడియో తీసి మీకైతే కొంచెం వివరించాలి అనే ఉద్దేశంతో ఇవైతే నేను పెడుతున్నాను. ఇక్కడ శివుడు చూడండి, మనకు ఆ పరమేశ్వరుడు సాక్షాత్ ఇక్కడ కూర్చున్నట్టు ఉన్నారు. ఇక్కడ అమ్మవారు నిజంగా ఎంత బాగున్నారు చూడండి. ఇక్కడ జలలింగాలు అండి. ఇక్కడ నీళ్లు ఉంటాయట, కాకపోతే ప్రస్తుతానికి ఇక్కడ వాటర్ అయితే లేవు. మనకు శివలింగాలు అయితే ఇలా కనిపిస్తున్నాయి చూడండి, ఇలా అయితే ఉన్నాయి. ఇక్కడ కింది భాగంలో అయితే వాటర్ వస్తాయట.
మేము వెళ్ళిన టైంలో అయితే లేవు అండి. ఇక్కడ కూడా లోపల వాటర్ ఉంటాయట అండి. మనం ఇంకాస్త ముందుకు వెళ్ళాక ఇలా ఉంటుంది. కాకపోతే లోపలికైతే గేట్లు వేశారు. ఇప్పుడు మనము ఇంకాస్త ఒకటి లోపల అవుతున్నాయి. ఇక్కడ అమ్మవారికి సంబంధించిన విగ్రహాలు, అలాగే స్వామివారికి సంబంధించిన విగ్రహాలు అయితే మనకు దర్శనమిస్తాయి. నిజంగా ఇందులో నేను చూపించిన శివలింగాలు, సహస్రలింగాలు ఒక ఎత్తు అయితే, మనం ఇందులోకి వచ్చాక ఈ స్వామివారి అమ్మవారిని చూస్తుంటే నిజంగా ఎంత అద్భుతం ఇది. మిస్ అవ్వకుండా మళ్ళోసారి అయితే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా ఇక్కడనే ఉండాలని అనిపించింది. అంత అద్భుతంగా ఉంది అండి. చూశారు కదా అండి. మరొక పురాతనమైన ఆలయంతో మేము ముందుకైతే వస్తాను. ఇందులో ఏమైనా చిన్న చిన్న తప్పులుంటే మన నుంచి క్షమించండి. ఉంటానండి.